హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మనము తిరువారన్విల్లా అనే దివ్యక్షేత్రంలో ఉన్నాము. దీన్ని ఆరముల్లా అని కూడా అంటారనమాట. మలయనాడు దివ్యక్షేత్రాల్లో భాగంగా మనం ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ తిరుకురలప్పన్ స్వామి పేరు, అమ్మవారి పేరేమో పద్మవల్లి, వామనమూర్తి కూడా అనేసి అంటారనమాట. ఎందుకంటే స్వామివారు అతి చిన్నగా ఉంటారు కాబట్టి వామనమూర్తి అని కూడా అనేసి అంటారనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసరాలు ఇవన్నింటినీ స్వామివారిని ప్రతిష్ఠించింది అర్జునుడు అనమాట. అర్జునుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, మహాభారత యుద్ధంలో కర్ణుడి యొక్క రథము భూమిలోకి ఇరుక్కుపోయినప్పుడు కర్ణుడు ఏమంటాడు, ఆగమంటాడు అర్జున్ని. అయితే అర్జునుడు ఏం చేస్తాడు, అప్పుడు కర్ణుడిని సంహరిస్తాడు. దానికి పరిహారంగా అర్జునుడు తర్వాత తనను తాను ఆలోచిస్తాడనమాట. అయ్యో, నా వల్ల అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నేను చంపాను కదా అని చెప్పేసి ఆలోచించి తను పరిహారం చేసుకోవడం కోసం గాను తను ఈ క్షేత్రంకి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటాడనమాట. అప్పుడే ఈ మందిరాన్నంతా పునరుద్ధరింపజేసి తర్వాత ఇక్కడ పరిసరాలన్నీ బాగా చేస్తారనమాట. మరి ఇక్కడున్న స్వామి యొక్క రూపము వాత్సల్య రూపం. నమ్మాళ్వారు స్వామి యొక్క వాత్సల్యాన్ని కీర్తిస్తున్నారనమాట. ఏ విధంగా అయితే మహాభారత యుద్ధంలో అర్జునుడికి చెప్తాడు, ఏమంటాడు, నేను ఆయుధాన్ని ఎత్తను అనేసి చెప్తాడు. కాకపోతే భీష్ముడు ఎప్పుడైతే అర్జునుడి మీద బాణాలు కురిపిస్తాడో అర్జునుడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో చక్రం యొక్క రథాన్ని ఎత్తి భీష్ముడి మీద విసరడానికి చూస్తాడు. మరి అప్పుడు కూడా భీష్ముడి మీద వాత్సల్యం చూపించాడంటే, ఎందుకంటే భీష్ముడు కూడా పరమ భక్తుడు కాబట్టి ఆ వాత్సల్య రూపాన్ని ఇక్కడ నమ్మాళ్వార్ల వారు కీర్తింపచేశారు అన్నమాట. ఇక్కడ ఇంకొక కథ ఏం చెప్తే, ఇక్కడ బ్రహ్మ ఎప్పుడైతే సృష్టింపబడతాడో సృష్టింపబడిన తర్వాత వేదాలు చెప్పిన తర్వాత తను తిరిగి సృష్టి మొదలు పెడతారు. అప్పుడు ఈ బ్రహ్మ ప్రళయం ఆ సమయంలో మధుకైటబులు ఈ వేదాలని అపహరిస్తారనమాట. అపహరించిన తర్వాత స్వామిని ఎప్పుడైతే ప్రార్థించినప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ మధుకైటబులను సంహరించి ఆ వేదాలను తిరిగి తీసుకొని వస్తారనమాట. తిరిగి తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చిన ప్లేస్ అని కూడా చెప్తారనమాట. ఇది తిరిగి వేదాలను తీసుకొచ్చినారు కాబట్టి తిరువన్వల్లి అనేసి దీనికి పేరు వచ్చిందనమాట. అయితే ఇక్కడ అర్జునుడు వచ్చారు కదా, కాండవ దహనం అని ఉత్సవాన్ని చేస్తారంట. ఈ ధ్వజస్తంభం మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో ఒక చిన్న అడవిని ఏర్పరిచి ఆ అడవిని దహింపచేసి కాండవ దహనం అనే ఉత్సవాన్ని ఇక్కడ చేస్తారంట. అయితే నమ్మాళ్వార్ల వారికి స్వామి ప్రకటమయ్యి తను చెప్తారనమాట, నీకు మోక్షం కావాలా, పరమపదం కావాలా అనేసి అడిగితే, స్వామి నీ యొక్క సేవ కావాలి అనేసి అడిగితే, అప్పుడు స్వామి సాక్షాత్తుగా అమ్మవారితో సహా వచ్చి ఇక్కడ ఓన్లీ నమ్మాళ్వార్ల వారి యొక్క కీర్తన వినడం కోసమే స్వామి ఇక్కడికి విచ్చేశారంట. అలాంటి పరమ దివ్య స్థానంలో మనం ఇక్కడ ఉన్నాము. స్వామి యొక్క రూపము వాత్సల్యానికి రూపం అన్నమాట. స్వామి యొక్క వాత్సల్య రూపమే ఈ రూపము. హరే కృష్ణ.